పంచతంత్రం అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నైతిక కథల సంకలనాలలో ఒకటి. ఇది సంస్కృతంలో రాయబడింది. దీనిని విష్ణు శర్మ అనే మేధావి రచించినట్లు తెలుస్తుంది. పంచతంత్రం కథలు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఉపదేశాత్మకంగా ఉంటాయి. పంచతంత్రాలు అంటే 5 భాగాలు అన్న అర్థం. ఈ గ్రంథం 5 భాగాలుగా విభజించబడింది. ఇందులో ఉండే కథలు ఎక్కువగా జంతువుల పాత్రలతో ఉంటాయి. ఇవి నైతిక బోధనను అందిస్తాయి. ప్రధానంగా నీతి, బుద్ధి, మిత్రుల ఎంపిక, యుద్ధం సమయంలో జాగ్రత్తలు, స్నేహితులను ఎలా పెంచుకోవాలి వంటి అంశాలను కథల రూపంలో చెబుతుంది. పంచతంత్రం యొక్క 5 భాగాలు. మిత్రభేదం, ఆ స్నేహితుల మధ్య విభేదాల వల్ల కలిగే నష్టాలను చెబుతుంది. మిత్రలాభం, మంచి మిత్రులను ఎలా సంపాదించుకోవాలో చెబుతుంది. కాకోడుకీయం, ఆ యుద్ధ ధర్మ విషయాలలో జాగ్రత్తలను వివరిస్తుంది. లబ్ధ ప్రణాశం, ఆ పొరపాట్ల వల్ల సంపాదించిన లాభం ఎలా పోతుందో తెలియజేస్తుంది. అపరీక్షితకారితం, ఆలోచించకుండా తీసుకునే చర్యల పరిణామాలు ఎలా ఉంటాయో కథల రూపంలో వివరిస్తాయి. ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలోకి అనువాదమయ్యాయి. ఇవి విద్యార్థులకు ఆనందంగా నేర్పించే విద్యా పద్ధతిగా పరిగణించబడుతున్నాయి. మొదటిది మిత్రభేదం, స్నేహితుల విభజన. పంచతంత్రం యొక్క 5 సంపుటాలలో మొదటిది. పండిట్ విష్ణు శర్మ పంచతంత్రం యొక్క మొదటి భాగాన్ని ఈ పరిచయ కథనంతో ప్రారంభించాడు. ఇక మనం కూడా విందామా? ఈ పంచతంత్రంలో 100 పైగా కథలున్నాయి. వీటన్నింటినీ మీకు యానిమేషన్ రూపంలో అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నీతి కథలను మేము మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ప్రారంభిద్దాం. అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు సుదర్శనుడు. రాజుకు 4 కొడుకులున్నారు. వారికి ఆట పాటలంటే ఇష్టం, చదువంటే ఇష్టం లేదు. ఈ విషయమై పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు: మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఈ 4 దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది. 4 ఉన్నవాడు వెంటనే చెడిపోతాడు. అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. చదువుకుంటే తెలివితేటలు, వివేక జ్ఞానం అలవడి చెడిపోకుండా ఉంటాడు. మనిషికి విద్య కన్ను లాంటిది. ఆ కన్ను లేకపోతే కష్టం. బతుకంతా చీకటే. పండితుని మాటలతో రాజు బాధ రెక్కింపైంది. కొలువు చాలిస్తున్నామని చెప్పి చరచర అంతఃపురానికి వెళ్లిపోయాడు. రాజుగారు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఉత్సాహంగా కొలువు తీరే రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్ని, విద్వాంసుల్నే కాదు మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలచివేసింది. పిల్లల అరుపులు, కేకలు వినొస్తుంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన 4 కొడుకులు అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కౌరవ సంతానంలా 100 మంది మూర్ఖులు కొడుకులుగా ఉండటం కంటే ధర్మరాజు లాంటి వాడు ఒక్కడు ఉంటే చాలనుకుని దీర్ఘంగా ఆలోచించసాగాడు. మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలెందుకు చదవరు? చదివించడం లేదు కాబట్టే వారు ఆడుకుంటున్నారు. పిల్లలకి మంచి గురువుని వెదకాలనుకున్న నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు రాజుకు ప్రశాంతగా నిద్ర పట్టింది. మర్నాడు కొలువు వచ్చాడు రాజు. ఉత్సాహంగా కనిపించాడు. రాజు అలా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషమనిపించింది. అందరికీ నమస్కరించాడు రాజు. ఇలా అడిగాడు: ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకొని నా పిల్లలకి, రేపటితరం రాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి. వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. వారిలో ఓ పండితుడు లేచి నిల్చున్నాడు. అతని పేరు విష్ణు శర్మ. రాకుమారులకు నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడతను. ఆనందంగా చూశాడు రాజు. అన్యథా భావించక రాకుమారులను ఓ 6 నెలల పాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను, విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణు శర్మ. సింహాసనం మీద నుంచి లేచి విష్ణు శర్మను సమీపించాడు రాజు. అతని చేతులందుకున్నాడు. ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో పెడుతున్నాను. వారి బాధ్యత మీదే అనగా తప్పకుండా అన్నాడు విష్ణు శర్మ. ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వారిలో ఒకడిగా ఆడిపాడి తరువాత వారితో ఇలా అన్నాడు విష్ణు శర్మ:
బాగా ఆడి అలసిపోయాం కదా, ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. మంచి కథలు, నీతి కథలు చెప్పుకుందాం. మిత్రలాభం, మిత్రభేదం, సంధి విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. మీకిష్టమేనా అని రాకుమారులను అడుగగా వారు మాకు ఇష్టమే అన్నారు. విష్ణు శర్మ వారికి కథలు చెప్పడం ప్రారంభించాడు.